నమస్తే అండి. ఈరోజు మాట్లాడబోయే టాపిక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. చాలా మంది కామన్ గా ఫేస్ చేస్తున్నటువంటి ఈ సమస్య గురించి మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు అడిగారు మాట్లాడమని. సో నాకు ఇది ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది అని, అట్లీస్ట్ కొంతమందికైనా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. అసలు ఎందుకు వస్తుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్? అసలు ఏంటి అని అంటే, ఈకోలై అనే ఒక బ్యాక్టీరియా మూత్రాశయం ద్వారా మూత్రనాళంలోకి ప్రవేశించడం ద్వారా అక్కడ పెరిగి పెద్దదై మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది క్విక్గా వస్తుందన్నమాట. అంతేనా, వాటర్ తక్కువగా తాగుతూ ఉంటారు, అలాగే ఎక్కువ టైం హోల్డ్ చేసేస్తూ ఉంటారు, అంటే యూరిన్ ని పాస్ చేయకుండా ఎక్కువ టైం హోల్డ్ చేసేస్తూ ఉంటారు. ముఖ్యంగా లేడీస్ ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు యూరిన్ పాస్ చేయాల్సి వస్తుందని వాటర్ తక్కువగా తాగుతూ ఉంటారు. ఈ వాటర్ తక్కువగా తాగడం కూడా ఒక రీజనే. అలాగే యూరిన్ ని హోల్డ్ చేయడం అనేది కూడా చాలా మెయిన్ రీజన్ అండి. దగ్గర ఒక 5 to 6 hours పాటు హోల్డ్ చేసేస్తే లోపల మనకి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి మరి ఎవరికి మనకి ఎక్కువగా వచ్చేది అంటే, ఎక్కువగా లేడీస్ కి వస్తూ ఉంటుందండి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది. ఎందుకంటే యూరిన్ పాస్ చేసే ప్లేస్ అనేది 1 ఇంచ్ మాత్రమే ఉండడం వల్ల తొందరగా అట్రాక్ట్ అవుతుంది అనమాట యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి. అలాగే వృద్ధులలో కూడా ఎక్కువగా మనం వింటూ ఉంటాము యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని చెప్పి. వయసు రీత్యా వచ్చే కారణాలు కావచ్చు, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ అనేది డౌన్ అవడం వల్ల కావచ్చు, వృద్ధులు తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారండి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. హార్మోనల్ చేంజెస్ ఒకటి ఎక్కువగా ఉండడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. అలాగే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళకి కానీ, కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళకి కానీ, అలాగే లాంగ్ మెడికేషన్, అంటే ఇప్పుడైతే లేదు కానీ ఒకప్పుడు టీబీ లాంటి వాటికి లాంగ్ మెడికేషన్ ఉండేది, అటువంటి వాళ్ళకి కానీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి అలా లాంగ్ మెడికేషన్ తో ఉన్న వాళ్ళకు కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది చాలా క్విక్ గా వస్తూ ఉంటుందన్నమాట. అయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? వర్ణనాతీతం అండి ఆ బాధ. నిజంగా మనకి యూరిన్ వస్తున్నట్టే ఉంటుంది, యూరిన్ కి వెళ్ళాలేమో, వెళ్ళకపోతే ఏమవుతుందో ఆ అనుక్షణం మనకి సెన్సేషన్ ఉంటుంది. కానీ యూరిన్ కి వెళ్ళి పాస్ చేద్దామంటే, అక్కడ మనకి యూరిన్ పాస్ చేద్దామంటే రాదు, దురదగా ఉంటుంది, మంటగా ఉంటుంది, పొత్తి కడుపంతా కూడా బరువుగా ఉంటుంది, వికారంగా ఉంటుంది, వాంతులు వచ్చేస్తున్నట్టుగా ఉంటాయి. అసలు ఒకటి కాదనమాట, చెప్పుకోలేని బాధను అనుభవిస్తూ ఉంటారండి యూరిన్ ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్ళు మాత్రం. ఎందుకంటే సెన్సేషన్ ఎలా ఉంటుందంటే, అమ్మో వెళ్ళాలేమో కానీ వెళ్తే రాదు, చాలా కొద్దిగా వస్తుంది. ఆ కొద్దిగా వెళ్ళేటప్పుడు కూడా మంటగా ఉంటుంది, చాలా దీనిగా ఉంటాయి అన్నమాట. సో మరి దీనికి ఖచ్చితంగా మనం యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయింది అంటే ముందుగా చేయాల్సింది ఏంటంటే, డాక్టర్ని కన్సల్ట్ చేయాలండి. యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఖచ్చితంగా మొత్తం ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసిన తర్వాత దానికి తగ్గ యాంటీబయోటిక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అవి వాడటం అనేది జరగాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, యాంటీబయోటిక్స్ వాడినప్పుడు తగ్గినట్టే తగ్గుతుంది, కానీ మళ్ళీ వాడిన యాంటీబయోటిక్స్ వాడి తగ్గిన తర్వాత మరికొన్ని నెలల్లోనో లేదా కొన్ని రోజుల్లోనే కూడా మళ్ళీ మనకి అది రిపీట్ అయిన ఫీలింగ్ వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. ముఖ్యంగా బయటికి వెళ్ళే లేడీస్ కానీ. ఈ మధ్యన నాకు మెసేజ్ చేసిన మన ఫాలోవర్ కూడా జంటే, తను కూడా చాలా సఫర్ అవుతున్నాడట. సో చాలా కష్టం అనిపించింది అనమాట. ఇంత కష్టంగా ఉంటది, అసలు ఎంత బాధగా ఉంటదంటే అసలు మనం ఇరిటేటింగ్ గా ఉంటది. ఆ యూరిన్ చేసే ప్లేస్ అంతా కూడా చాలా మంటగా, చాలా ఇబ్బందిగా, అసలు జీవితం అంతా శూన్యంగా ఒక రకంగా అనిపిస్తుంది. వినడానికి ఇంతేనా అనేది దాన్ని ఫేస్ చేయని వాళ్ళకి తెలియదు, కానీ ఫేస్ చేసిన వాళ్ళని అడిగితే ఒక్కరిని కదిపినా కూడా ఆ ఇబ్బంది ఎంత భయంకరంగా ఉంటుందో చెప్తారండి. ఇకపోతే దాని నివారణలో కనుక మనం వెళ్ళామంటే, ఎలా మనం దాన్ని నివారించుకోవాలంటే, వన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. రాని వాళ్ళు ఎవరైనా కూడా ఇది ఫాలో అవ్వాలండి ఖచ్చితంగా. వచ్చిన వాళ్ళైతే క్రేన్బెర్రీ జ్యూస్ అనేది చాలా కాలం మీరు తాగుతూనే ఉండాలి. బార్లీ వాటర్ ఒకటి బాగా పనిచేస్తుంది. అలాగే బటర్ మిల్క్ బాగా తాగాలండి. బార్లీ వాటర్ని మరిగించుకొని అది బటర్ మిల్క్ లో కలుపుకొని బాగా తాగాలి. కోకోనట్ వాటర్ తాగాలి. వాటర్ ముఖ్యంగా 4 to 5 liters ఆఫ్ వాటర్ని అయితే కంటిన్యూస్ గా తాగుతూ ఉండాలండి. ఇవన్నీ మనం చేస్తూ కూడా మరికొన్ని జాగ్రత్తలు ఏంటంటే, అండర్ గార్మెంట్స్ అనేవి చాలా క్లీన్ గా పెట్టుకోవాలండి. ముఖ్యంగా వాష్ చేయకుండా వేయడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే మనం యూరిన్ పాస్ చేసే ప్లేస్ కూడా కొంతమంది ఫ్లోర్ మీద చేసేస్తూ ఉంటారు, దాన్ని అస్సలు క్లీన్ చేసుకోవడం ఉండదు. దాని మీద వెళ్ళి మళ్ళీ ట్రావెల్ లో అది చేసేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి త్వరగా అట్రాక్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకని మనం బయట ట్రావెల్ లో మనం
యూరిన్ యూజ్ చేసుకోవాల్సిన ప్లేస్ ఎప్పుడైనా సరే వెస్టర్న్ కంటే కూడా ఇండియన్ కమోడ్ చాలా బెస్ట్ అండి. వెస్టర్న్ దాని మీద ఏంటంటే అంతకుముందు ఎవరైనా కూర్చున్న బ్యాక్టీరియా అక్కడ ఉందంటే మళ్ళీ మనం కూర్చున్నామంటే అక్కడి నుంచి అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత ఒకసారి చూసుకోండి, మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అలాంటి దగ్గర కింద కూడా చేసేసే వాళ్ళు ఉంటారు, తెలియక కావచ్చు, ఒక రకమైన అపరిశుభ్రతతో చేస్తారు. అటువంటివి అసలు చేయకూడదండి. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్తో ఉండేటప్పుడు కానీ మిగతా టైమ్స్లో కానీ కెఫెన్, జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ లాంటివి అసలు చాలా వరకు తగ్గిస్తేనే, ముఖ్యంగా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ బారిన ఎవరైతే పడుతూ ఈ మెడికేషన్లో ఉండి ఈ ట్రీట్మెంట్స్ అన్ని తీసుకుంటున్నారో వాళ్ళైతే కంప్లీట్గా కెఫెన్ తీసుకోకుండా, స్పైసీ ఫుడ్స్ తీసుకోకుండా, ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటేనే మీకు బెటర్గా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ వెల్లుల్లి అనేది ఉంటుంది కదండి, గార్లిక్, అది మీ ఆహారంలో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. సో దానివల్ల మీకు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా మీకు ప్రొటెక్ట్ చేయడానికి హోమ్ కేర్లోకి వస్తుంది. బట్ ఇవన్నీ కూడా రాకుండా తీసుకునే జాగ్రత్తలు, వన్స్ వచ్చిన తర్వాత కూడా మీ మెడికేషన్ అయిన తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. బట్ వచ్చిన తర్వాత మీరు కంపల్సరీగా సివియర్గా మీకు ఈ బాగా ఇబ్బంది పడుతున్నారు అనేటప్పుడు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసి టోటల్ ఎగ్జామినేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ కూడా అందరికీ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. తప్పనిసరిగా చూడండి, మీకు ఎవరికైనా ఇవి హెల్ప్ అవుతాయి అని అనుకుంటే పాటించండి. సింపుల్ కొన్ని మనకు తెలియక కాదు, తెలుస్తూనే ఉంటాయి, కానీ తెలిసే చేస్తూ ఉంటాము. 4 to 5 లీటర్స్ వాటర్ తాగాలని మనకు తెలియదా? తెలుసు, కానీ చేస్తాము. ఎందుకంటే ఇబ్బందులు అనుకుంటారు. ముఖ్యంగా లేడీస్ ఫీల్డ్ మీదకి వెళ్ళే వాళ్ళు, నేను కూడా అది ఫేస్ చేశానండి. ఎందుకంటే నేను ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఒక 4 to 5 అవర్స్ ఉండాల్సి ఉంటుంది. అంటే నేను బయట వాటర్ తాగకుండా ఉంటే యూరిన్ పాస్ చేయక్కర్లేదు కదా అని వాటర్ తక్కువ తాగి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడే ఫేస్ చేయాల్సి వచ్చింది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నేను ఫేస్ చేసేటప్పుడు డాక్టర్ చెప్పినటువంటి ఒక సలహా, మెడికేషన్తో పాటు అది మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. మనం యూరిన్ పాస్ చేసిన తర్వాత ఆ పాస్ చేసే టైంలో బయట బ్యాక్టీరియా ఏది మనలోకి ఇన్సైడ్ రాకుండా ఉండడానికి మనకి న్యాచురల్ గా ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక సైనిక వ్యవస్థ అనేది ఉంటదంట. అది మంచి బ్యాక్టీరియా అన్నమాట. అవి ఒక సైనికల్ లాగా ఉండి బయట నుంచి వచ్చే ఏ బ్యాక్టీరియాని మనకి ఇన్సైడ్ తీసుకోకుండా అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటదంట. మనం ఏం చేస్తామంటే హ్యాండ్ షవర్ పెట్టి మరి ఫోర్స్ గా క్లీన్ చేసేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు మళ్ళీ వెళ్తూ ఉంటాం కదా, మళ్ళీ చేసేస్తూ ఉంటాము. దానివల్ల అసలు మనకు ఆ సిస్టమే లేకుండా కిల్ చేసేస్తున్నాం అనమాట. అంటే మన సైనికుల్ని మనమే కిల్ చేసేస్తున్నట్టు. అప్పుడు బయట బ్యాక్టీరియా హ్యాపీగా లోపలికి వచ్చేస్తుంది కదా. బార్డర్ దాటి లోపలికి రావడానికి సైనికులు లేకపోతే ఎంతసేపు చెప్పండి. సో ఇది మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నానండి. ముఖ్యంగా లేడీస్ కి ఒకసారి బాత్ చేసేటప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకోండి. మిగతా టైంలో టిష్యూ పేపర్ ఏదైనా యూజ్ చేయండి, కానీ వాటర్ పెట్టి ఫోర్స్ గా కడిగేయడం లాంటివి చేయకండి. సింపుల్ గా చెప్పాలంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారానే చాలా ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవచ్చు. అందులో ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా. సో మీరు ఇవన్నీ పాటించండి, హైడ్రేటెడ్ గా ఉంచుకోండి మీ బాడీని. క్లెన్లీనెస్ ఇంపార్టెంట్, మీరు వెళ్ళే వాష్ ఏరియా ఇంపార్టెంట్, అది చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఇవన్నీ కేర్ తీసుకుంటూ మీరు మీ ఫీలింగ్స్ ని, మీలో ఎవరైనా ఇక్కడ కనెక్ట్ అయి ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టి చెప్పేసేయండి. సో మీకు అందరికీ తెలియదని కాదండి, జస్ట్ చెప్పాలనిపించింది అంతే. నచ్చితే వీడియోకి లైక్ చేసేసేయండి. మరెన్నో మంచి వీడియోస్ మీతో కనెక్ట్ అవుతూ ఉండడం కోసం నేను ఎవ్రీడే లైవ్స్ చేస్తూ ఉంటాను, అక్కడ కూడా కనెక్ట్ అయిపోండి. సో మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీలు టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. సరేనా? బాయ్, థ్యాంక్ యూ, నమస్తే.